ఈ కడవరి దినాల్లో మనం ఎక్కువ ప్రజలంతా వేటిని వెతికే వ్యక్తులుగా ఉన్నారంటే స్వస్థతల కోసం, విడుదల కోసం, ఏవో ఆశీర్వాదాల కోసం ఎక్కువ యేసయ్యను వెంబడించేవారు ఉన్నారు. మంచిదే, భూమి మీద బ్రతికినప్పుడు ఖచ్చితంగా అవి మనకు కావాలి. కానీ యేసయ్య మొట్టమొదటిగా మన నుండి ఆశించేది ఏంటి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం ఒకసారి తీసుకుందాం. 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. యేసయ్య మనతో చెప్పే మాట ఏంటమ్మా? క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైనటువంటి ఆహారం కొరకే మీరు కష్టపడు. ఇప్పుడు అనుకుంటున్నారు, అమ్మా ఆహారం తినకపోతే మేము ఎలా బ్రతుకుతాం, కష్టపడకపోతే మేము ఎలా పోషించబడతాం అని అనిపిస్తుందా? లేదండి. ఇక్కడ యేసయ్య ఈ మాట వాడటానికి కారణం ఏంటంటే, ఒక దినాన్న యేసయ్య కొండ మీద బోధ చెప్పి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. వారు ఫుల్గా తృప్తిగా తిని పంపించేశారు. నాకు ఇక్కడ నచ్చిన మాట ఒకటి చెప్తాను. వారు తినినంత వరకు తృప్తిగా పెట్టమన్నాడు శిష్యుల్ని యేసయ్య. హల్లెలూయా. ఎంత మట్టుకమ్మా? తృప్తిగా తినే వరకు. మరలా మిగిలినటువంటి మొక్కలు పాడు చేయొద్దు. హల్లెలూయా. వేస్ట్ చేయటం అంటే యేసయ్యకి ఇష్టం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నాకు అనిపించింది మన దేవుడు మనకేం చేస్తాడంటే సమృద్ధిగా మేలు చేస్తాడు. మనుషులు సగం సగం చేస్తారు, అవునా కాదు? పక్క వ్యక్తి మంచి కూర వండుకున్నానని కూరేసిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సరిపడగా ఇవ్వగలుగుతారా? కొంచెం ఇవ్వగలరు. కానీ యేసయ్య ఆశీర్వాదం అయితే ఎలా ఉంటుందంటే సమృద్ధిగా 10 తరాల వారు తిన్నా తరగనటువంటి ఐశ్వర్యం, ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టి 3 దినాల నుండి నా దగ్గరే కూర్చున్నారు, ఆకలితో ఉన్నారు, వీరిని ఇలాగే ఇంటికి పంపించేస్తే కళ్ళు తిరిగి పడిపోతారని పెట్టి పంపించారు. వీరేం చేశారు? వెళ్ళి తిని మళ్ళీ ఏ టైంకి ఆకలేస్తుందో ఆ టయానికి అక్కడికి వచ్చేసారు వెతుక్కుంటా. నిన్న యేసయ్య రొట్టెలు పంచాడు కదా, మరలా ఈరోజు కూడా పంచి పెడతాడు, వెళ్ళి తిందా, వండుకునే పని లేదనేసి వెతుక్కుంటూ వచ్చేసాడు. అందుకోసం యేసయ్య ఆ విధంగా అక్కడ మాట్లాడాడు. ఏదండి ఎక్కడుంది అలాగంటే 6వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతాను. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దేవుని ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారి రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసు ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూముకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసయ్య అంటున్నాడు, మీరు సూచక క్రియలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ సమయంలో యేసయ్య అంటున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయ అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. హల్లెలూయా. ఇక్కడ వారి నిమిత్తం రాయబడినటువంటి మాట ప్రియమైన దేవుని బిడ్డ, అదే వారు యేసయ్య వాక్యం చెప్తే సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందని ఆ వాక్యం కోసం వాళ్ళు అంత ప్రయాసపడొస్తే యేసయ్య అంత ఆనందించేవాడమ్మా. కానీ దేనికోసం వచ్చారంట? వాళ్ళు రొట్టెల కోసం వచ్చారంటండి. అది యేసయ్యకి నచ్చలేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడుకుడి, ప్రయాసపడకుడి. ఎంత కష్టపడ్డాడు అనుకుంటున్నారు ఈ ప్రజలు?
యేసయ్య ముందు రొట్టెలు ఎక్కడ పంచాడో ఆ స్థలానికి వెళ్ళారట. యేసయ్య అక్కడ కనిపించలేదు. ఆయన తిబేరు సముద్రం దగ్గరికి వెళ్ళారనేసరికి అక్కడ ఒక చిన్న దోణిలు వస్తే వాటిలో ఎక్కి ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోయారంటండి. హల్లెలూయా. ఈ రోజు నాడు కూడా వాక్యం కోసం సన్నిధికి వచ్చేవారు చాలా తక్కువ అమ్మ. స్వస్థతల కోసం, అద్భుతాల కోసం. అద్భుతాలు జరుగుతున్నాయంటే వేల ప్రజలు గుంపులుగా పరుగులు పెడుతూ ఉన్నారు. కానీ మనకి నిత్యము నిలిచేది ఏంటంటే ఆయన వాక్యమే. హల్లెలూయా. ఒకరోజు ఇదే మాట్లాడాడు యేసయ్య. డాబా పైకి వెళ్ళి పూలు కోసుకుంటూ ఉన్నాను. పిల్లలు కూడా పుట్టలేదు అప్పటికి. మ్యారేజ్ అయినటువంటి కొత్తలో సన్నజాజులు చెట్టు ఉండేది. పైన పువ్వులు కోస్తూ ఉంటే రోజు నైట్ అయ్యేసరికి పైకి వెళ్ళి చక్కగా చందపోట కోసుకుని కట్టుకుని పెట్టుకునేదాన్ని. ఒకరోజు నా హృదయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, ఈరోజు ఇంత కష్టపడి 1 గంట సమయాన్ని హెచ్చించి కోసుకుని కట్టుకుని పెట్టుకుంటున్నావు, 1 గంట కూడా ఉండట్లా, ఒళ్ళిపోతున్నాయి, పడేస్తున్నావు. అవి ఒళ్ళితే మాత్రం ఆ స్మెల్ భరించలేం, చాలా భయంకరమైన వాసన వస్తుంది. అవి చక్కగా మంచిగా ఉన్నప్పుడే వాటిని పెట్టుకోగలం. పెట్టుకున్నంత ఈ ప్రయాసపడి కోసి కట్టుకుని పెట్టుకున్నంతసేపు లేదు, మరలా పడేస్తున్నావు. దీనికోసం అంత సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు. ఈ సమయంలో నువ్వు కూర్చుని దేవుని వాక్యం చదివితే అవి నీ జీవిత కాలం అంతా నీ హృదయంలో నా వాక్యం ఉంటుంది అన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా నేను చెప్తున్నాను, ఆ రోజు నుంచి మరలా పువ్వులు కోసుకుని కట్టుకున్న పరిస్థితి లేదండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నిజంగా యేసయ్య చెప్పిన మాట వాస్తవం. ఆ రోజు నేను చదివినటువంటి వాక్యాలు ఈ రోజుకి నా హృదయంలో ముద్రించబడ్డాయి. ఆ రోజు నేను చదివినటువంటి భక్తుల చరిత్రలు ఈ రోజుకి కూడా నా హృదయంలో నిలిచి ఉన్నాయి. ఆ విధంగా నడవటానికి ఈ రోజుకి అవి నన్ను నడిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి సత్యమైంది ఏంటి, మనకు అవసరమైంది ఏంటి అంటే దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. అద్భుతాలు ఆగిపోవచ్చు, ప్రవచనాలు నిలిచిపోవచ్చు, భాషలు ఆగిపోవచ్చు, కానీ దేవుని వాక్యం మాత్రం నిత్యము నిలిచి ఉంటుంది. యేసయ్య దగ్గరికి 70 మంది వచ్చారు వెంబడించటానికి. విడిచిపెట్టేశారు అందరూ కూడా. ఎందుకు? నా శరీరం తిన్న రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడంటే విడిచిపెట్టేస్తే యేసయ్య అంటున్నాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టేస్తారా? ఈ రోజున అమ్మ ఒకప్పుడు వాళ్ళు చక్కగా వచ్చేవారు కదా, ఎందుకు రావట్లేదు, వీరు వచ్చేవారు కదా, ఎందుకు రావట్లేదంటే నేను ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, ఏ ఒక్కరైనా సరే మొదటి నుంచి చివరి వరకు విశ్వాసులుగా ఉండేది చాలా కొద్దిమందే ఉంటారు సంఘాల్లోనూ. స్టార్టింగ్ నుండి చివరి వరకు కొంతకాలానికి వారికి ఏమైపోతుందంటే భక్తి తొండ ముదిరి ఓసరు వెళ్ళైనట్లుగా భక్తిహీనత అనేది వచ్చేస్తుంది. మునుపున్న ఆసక్తి అనేది ఉండదు, మునుపున్నటువంటి దేవుడి మీద ప్రేమ అనేది ఉండదు. కనుక వారిలోనికి అపార్థాలు వచ్చేస్తాయి, అనుమానాలు వచ్చేస్తాయి, భయంకరమైన ఆలోచనలు వచ్చేస్తాయి. సంఘం మీద కావచ్చు, సేవకుల మీద కావచ్చు, వేరే మాట మీద కావచ్చు. ఇక్కడ కంటే అక్కడ బాగుందనే ఆలోచనతో కొంతమంది తొలగిపోవచ్చు. ఇక్కడ కూడా యేసయ్య చెప్పిన మాటకి ఏంటయ్యా ఇలా అంటున్నా? ఈ 12 మంది మాత్రం ఏం చేసేవారు తెలుసమ్మా? ప్రజలతో మాట్లాడినంతసేపు యేసయ్యని డిస్టర్బ్ చేసేవారు కాదు. మాట్లాడినిచ్చేసి ఖాళీగా, ప్రభా ఏదో ఉపమానం చెప్పావు కదా వాళ్ళకి, ఈ విత్తేవాణి ఉపమానం ఏంటి ప్రభా? ఏదో సముద్రంలో వలవేసి పైకి లాగుతానన్నావు, మంచి గంపలేస్తానన్నావు, చెడ్డవాటిని పడేస్తా, ఆ ఉపమాన భావం ఏంటి? చక్కగా అడిగి తెలుసుకునేవారండి. ఇంకా వీరి హృదయాల్లో అనుమానాలు ఉండేవి కాదు. యేసయ్య క్లారిటీ ఇచ్చేసేవారు. కానీ వెళ్ళిపోయినటువంటి వారు హృదయాల్లో మాత్రం అనుమానాలు పెట్టేసుకునేవారు, కానీ యేసయ్యకి అడిగి తెలుసుకునేవారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, వ్యతిరేక స్వభావాలు, వేరు మనసు వచ్చేసింది, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే ఈ యొక్క పేతురు ఏమంటాడంటే, ఎక్కడికి వెళ్తాం ప్రభా? నిత్య జీవపు మాటలు కలిగిన వాడువు నీవే. నువ్వు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మా హృదయాలు సంతోషిస్తున్నాయి, మా ఆత్మ ఉల్లసిస్తూ ఉంది, మాకెంతో ఆనందం ఉప్పొంగుతూ ఉంది. ఈ మాటలు ఎక్కడికి వెళ్ళినా మాకు దొరకవు ప్రభా, నిన్ను మట్టికి మేము విడిచిపెట్టాం. హల్లెలూయా. అదేంటై కొన్నిసార్లు నాతో ఉంటే పస్తులు ఉండాల్సి వస్తుంది కదా, పడుకోవటానికి కూడా మీకు సరైన స్థలం ఇవ్వలేకపోతున్నాను కదా, నేను ఆయా స్థలాలకి కాలినడకన మిమ్మల్ని ప్రయాస పెట్టేస్తూ ఉన్నాను, ఇబ్బంది పెట్టేస్తున్నాను కదంటే, ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు ప్రభా, మేము
ఇబ్బంది పడటానికైనా ఇష్టమే, కానీ నిన్ను మాత్రం మేము దేనికోసం? ఈ నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవే. ఈ రోజునాడు మీతో కూడా నేను అదే మాట చెప్తున్నాను. ఎవరినో చూసి మీరు రావద్దు, ఏదో ఆశించి మీరు రావద్దు. దేవుని వాక్యం కోసం రండి. ఈ వాక్యం కోసం మీరు వస్తే ఎన్నడూ కదల్చబడక ప్రియమైన దేవుని బిడ్డ స్థిరముగా మీరు నిలిచే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆయన మాటలు ఎలాంటివి అంటే నిత్య జీవపు మాటలు. కాబట్టి యేసయ్య అన్నాడు, క్షయమైనటువంటి ఆహారము కొరకు మీరు కష్టపడకుడు, కానీ నిత్య జీవము కలగజేసేటువంటి అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడుడి. హల్లెలూయా. ఆయన మాటలు మనల్ని జీవితాంతం కూడా బలపరుస్తూనే ఉంటాయి, నడిపిస్తూనే ఉంటాయి. కష్టంలో ఉన్నప్పుడు ఎలాగా జీవించాలో, నష్టాల్లో ఉన్నప్పుడు వాటిని నిలదొక్కుని ఎలా నిలబడాలో, పెద్దలతో ఏ విధంగా మాట్లాడాలో, చిన్నల్ని ఏ విధంగా ప్రేమించాలో, ప్రతీది కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మనకున్నటువంటి ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా వాక్యమే మనకి నేర్పిస్తుంది. వాక్యంలో ఉంది, నాకు సంతోషం అనిపిస్తుంది. కడుపు నిండని దాని కొరకు మీ వ్యయం ఎలా వ్యర్థపరిచేదారు, సంతృష్టి కలగజేయని దానికోసం మీరు ఎలా రోకలు వ్యర్థము చేయుదురు అంటే, ఏది పడితే వాటికి రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదంటండి. కడుపు నిండని దానికోసం మనం ఖర్చు పెట్టకూడదట. సంతృష్టి అంటే ఆరోగ్యాన్ని కలగజేయని వాటి కోసం కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదంటే ప్రియమైంది. ఇక ప్రతీది దేవుని వాక్యాలు ఉంది. నువ్వు ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో. నీ చచ్చిపోయిన తర్వాత నీ జీవితం ఏంటో ఏ గ్రంథంలో లేదమ్మా. నువ్వు చచ్చిపోయాక కొంతమంది అనుకుంటున్నారు, అపోహ, కుక్కలా పుడతాం, పిల్లిలా పుడతాం, వేరే విధంగా పుడతామని. కానీ చనిపోయిన తర్వాత నీ జీవితం ఏంటో తెలియపరిచిన గ్రంథం ఏంటంటే ఈ గ్రంథమే. హల్లెలూయా. మొన్న ఒక పోస్ట్ వచ్చింది, ఒక అమ్మాయి కనబడుతుంది, భయంకరంగా కొట్టబడి మొహం నిండా గాయాలే, క్రీస్తు నిమిత్త హతసాక్షి అని వ్రాయబడింది. ఒకవైపు చాలా సంతోషం, ఎందుకంటే చక్కగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది. స్టాపులు ఉండవు వాళ్ళకి, బస్సు ఎక్కితే బస్ స్టాప్లో వస్తాయి, స్టాప్ అనేది ఏమి ఉండదు వాళ్ళకి, డైరెక్ట్గా దేవుని బలిపీఠం క్రిందకి వెళ్ళిపోయింది. కానీ ఒకవైపు బాధ ఏంటంటే, యేసయ్యను విడిచిపెట్టేస్తానంటే నిన్ను వదిలేస్తాం, యేసయ్యను విడిచిపెట్టేస్తామంటే నిన్ను వదిలేస్తామంటే చావనైనా చచ్చిపోతాను, కానీ నేను యేసయ్యను విడిచిపెట్టనంటే కొట్టి 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 మొహం బద్దలు కొట్టి చంపేశారు. అది లోకం చూస్తే ఎంత భయంకరమైన చావు అమ్మ అంటారు. కానీ యేసయ్య పిల్లలు ఆత్మీయ జీవితంలో లోతుల్లో ఉన్న వాళ్ళు వింటే ఎంత ధన్యత. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, చనిపోయినటువంటి తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో తెలియపరిచిన గ్రంథం. దేవునితో వారు యుగ యుగాలు కూడా గడుపుతారు. ఈ వాక్యాన్ని నేను చదివి వినిపించి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. 20వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. లేదు 4 నుండి నేను చదువుతాను. అంతటా సింహాసనములు చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనిన వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని, చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై. హల్లెలూయా. ఎవరు బ్రతికారంటమ్మా? చిరచ్ఛేదనము చేయబడినటువంటి హతసాక్షులైనటువంటి వారు మరలా బ్రతికారంటండి. బ్రతికి ఏం చేస్తున్నారంటే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. చనిపోయిన వారు చనిపోయినట్టుగానే ఉన్నారంటారా?
బ్రతికి 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారట. యుగ యుగాలు కూడా దేవునితో రాజ్యం చేస్తారు. వీరు ఏమై ఉంటారంటే క్రీస్తుకి దేవునికి యాజకులై ఉంటారట. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉంటారు. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందేవారు ఎవరండి? ఒకటి ధన్యులు, రెండవది పరిశుద్ధులు. అంటే మొదటి పునరుద్ధానం అంటే రెండో పునరుద్ధానం కూడా ఉందండి. అంటే సేవకులు మీకు ఎన్నో మార్లు చెప్పారు, రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడిపోతుంది, మిగిలినటువంటి వారికి భయంకరమైనటువంటి హింస, మరలా వారికి ప్రియమైన దేవుని బిడ్డ రెండో పునరుద్ధానం కూడా ఉండే ఉంటుంది. దాని గురించి అంత క్లారిటీగా బైబిల్లో లేదు. కానీ మొదట పునరుద్ధానం అందు పాలుగల వారు ధన్యులు అన్నాడంటే రెండో పునరుద్ధానం కూడా ఖచ్చితంగా ఉంటుందనే మనం చెప్పొచ్చు. హల్లెలూయా. కాబట్టి ఈ మొదటి పునరుద్ధానంలోనే నువ్వు ఎత్తబడిపోవాలి. విడిచిపెట్టబడ్డావంటే భయంకరమైనటువంటి శ్రమ. నిజంగా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. అంటే చెప్పలేం. అందుకే పౌలు అంటున్నాడు, మిమ్మల్ని శ్రమ పెట్టు వారికి శ్రమయు, శ్రమ పడుతున్న మీకు మాతో కూడా సంతోషం. హల్లెలూయా. అర్థమైందమ్మా? మిమ్మల్ని ఎవరైతే ఈరోజు శ్రమ పెడుతున్నారో వారికి శ్రమ పడుతున్నారు చూడండి, మీకు మాతో కూడా ఆయన రాజ్యంలో సంతోషం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత దుఃఖమైనా ఎంత వేదనైనా ఇక్కడ యేసయ్యతో గనక మనం నడుస్తూ యేసయ్యని హత్తుకుని ముందుకు సాగుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటే ఆ పరలోకంలో ఆనందించేటువంటి భాగ్యం అనేది మనకు ఉంటుంది. నిజంగా భక్తి కలిగి ఉండటం అంటే చాలా కష్టమే. ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది, సహించుకోవాల్సి వస్తుంది, భరించుకోవాల్సి వస్తుంది. లోకానికి భక్తి చేసేవారు వెర్రివారుగా ఉంటారు, నీచులుగా ఉంటారు, అసహ్యులుగా కనబడతారు. లోకం ఏ విషయంలో కూడా మనల్ని ఎన్నిక చేయదు, తృణీకరిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ తట్టుకుని తాలుకుని ఓర్చుకొని ముందుకు సాగుతుంటే ఆయన రాజ్యంలో జీవించే భాగ్యం ఉంటుంది. ఒక మాట చెప్పి ముగించేస్తా. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడింది. ఒకసారి మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ ఏర్పడుచున్నవో అలాగునే క్రీస్తు ద్వారా ఆదరణయు విస్తరిస్తుంది. హల్లెలూయా. ఈ మాట గమనించారండి? క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరిస్తూ ఉన్నవో అలాగున ఆయన ద్వారా ఆదరణ కూడా విస్తరిస్తుంది. శ్రమ పడుతూ ఉన్నామనుకుంటే తెలియని రీతిగా ఆ ప్రభు అయిన దేవుడు మనల్ని ఆదరించి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సంఘం అనగా క్రీస్తు రక్తంలో కడగబడాలి, పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఉండాలి, దేవుని కోసం ఎదురు చూసేదిగా ఉండాలి. ఆ యొక్క రక్షణ పరలోక రాజ్యపు తలంపులు కలిగి ఉండాలి. ఈరోజు ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే, నా స్థితి అని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఒకానొక దినమందు దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆ దినాన్న మునుపున్నట్లుగా నీ స్థితిగతులు ఉండవు, కానీ నిత్య ఆనందం సంతోషంతో నడిపించబడతావు. హల్లెలూయా. దేవుడి మాటలు మీ హృదయంలో ముద్రించి ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపును గాక.